ఇటువంటి విజువల్స్ ఇటువంటి సింపథైజింగ్ వీడియోస్ కరెంట్లీ పాకిస్తానీ ప్రభుత్వం కానివ్వండి మీడియా కానివ్వండి చేసే ప్రయత్నం చేస్తోంది. बल्कि अल्लाह से दरख्वास्त करें कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. ఇంకొకసారి ప్లే చేస్తాం. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदा रा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत न करे, बल्कि अल्लाह से दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. సిఎస్ చూసారు కదా, ఇటువంటి సింపథైజింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తోంది పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ మీడియా. ఇందాక ఆవిడ మాట్లాడుతూ ఏడ్చే ప్రయత్నం చేస్తూ కూడా ఆవిడ చెప్తుంది ఒకటే, సివిలియన్స్ మీద దాడి జరుగుతోంది, అమాయకులను చంపేస్తున్నారు అంటూ కూడా పాకిస్తాన్ ఒక సింపతిని కలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. మొసలి కన్నీరు కారుస్తోంది. ముందు నుండే ఇండియన్ గవర్నమెంట్ క్లియర్గా వ్యాఖ్యానిస్తూ వస్తోంది, టెర్రరిస్టులను మీరు కంట్రోల్ చేయండి, టెర్రరిస్ట్ అటాక్స్ ను కంట్రోల్ చేయండి అంటూ. ఆ సందర్భంలో పాకిస్తానీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇటు యుద్ధానికి మేము సిద్ధం అంటూనే ప్రకటించారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు, అమాయకులు చచ్చిపోతున్నారు అంటూ కూడా పాకిస్తానీ గవర్నమెంట్ మేజర్ కానివ్వండి లేకపోతే ఇటువంటి న్యూస్ ఛానల్స్ కమెంట్ చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. విజువల్స్ లో మనం చూస్తున్నాము, పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే హతమయ్యారో ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. మీకు పక్కన కనిపిస్తున్న ఆ విజువల్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. పాకిస్తానీ టెర్రరిస్ట్ మాత్రమే ఇటు అటాక్ లో భాగంగా చనిపోయారు అనే దానికి ప్రూఫ్ గా ఒక విజువల్ ని మాత్రం మేము చూపిస్తున్నాం, ఒక ఫోటోని. మిగతా పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోస్ కూడా బిగ్ టీవీ కలెక్ట్ చేసిన ఫోటోస్ అన్నింటినీ కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తోంది. మొత్తంగా 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. కొంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు. ఇటు లష్కర్ ఏ తోయిబా చీఫ్ ని కూడా తన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత అక్కడ నుండి అంబులెన్స్ వెళ్లిన విజువల్స్ కూడా శాటిలైట్ ఇమేజెస్ లో రికార్డ్ అయ్యాయి. సో మరి లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఇంకా బతికున్నాడా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలియబోతోంది. ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా, కొన్ని టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ జరిగినట్టుగా పాకిస్తానీ ప్రభుత్వం తనకి తాను ఒప్పుకుంది. మరి ఇటువంటి డ్రామాస్ చేయడం పాకిస్తానీ ప్రభుత్వం ఆపుతుందా లేదా అనేది వేచి చూడాలి. అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే, ఇటువంటి సెంటిమెంట్స్ క్రియేట్ చేస్తూనే క్లియర్గా వార్కి మేము సిద్ధం అంటూ మళ్ళీ ప్రకటిస్తోంది పాకిస్తానీ గవర్నమెంట్. ఇందాక పాకిస్తానీ మేజర్ మాట్లాడుతూ కూడా ఇటు భారతదేశంపై ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుంది, దానికి సంబంధించి మేము సన్నద్ధం అవుతున్నాం అంటూ కూడా ఇటు పాకిస్తానీ మేజర్ ప్రకటించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్లో ఇప్పటికే ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. కానీ భారతదేశం మాత్రం కేవలం ఇటు పాకిస్తానీ టెర్రరిస్టుల మీద మాత్రమే అటాక్ చేసింది. పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లని ముందుగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ మాత్రమే మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. సో ఎస్, మొత్తానికి ఈ వార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇటు ఇప్పటి వరకు మీరు చూస్తున్న విజువల్స్ లో పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే హతమయ్యారో వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇందాక మీరు చూసిన వీడియోకు సంబంధించి ఎక్కడైతే న్యూస్ ప్రెజెంటర్ ఏడుస్తూ సింపతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందో తన గురించి మీరేమనుకుంటున్నారు? డూ లెట్ us know and keep watching Big TV. సిఎస్ విజువల్స్ లో చూస్తున్నాం మనం, మిసైల్ డ్రాపింగ్ విజువల్స్ ఒక బాక్స్ లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇటు లష్కర్ ఏ తోయిబా చీఫ్
ఇల్లు ధ్వంసమైన విజువల్స్ చూస్తున్నాం, పైన టెర్రరిస్ట్ ఫోటో, టెర్రరిస్ట్ చచ్చిపోయిన ఫోటోని కూడా చూస్తున్నాం. మొత్తంగా 4 బాక్స్ విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తోంది ఎలా అయితే ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ల నివాసాలను ముందుగానే గుర్తించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తించిన తర్వాత వాటిని మాత్రమే లొకేట్ చేసి మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. ఎక్కడా కూడా సివిలియన్స్ మీద దాడి అనేది జరగలేదు. విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఒక ఇంటిని మనం చూస్తున్నాము, ఎక్కడైతే మసూద్ ఇంటిని మనం చూస్తున్నాము. మసూద్ ఇంటి మీద మిసైల్ డ్రాపింగ్స్ జరగటం, ఆ తర్వాత కంప్లీట్ గా కూడా అది మొత్తం మనం మిసైల్ డ్రాప్ అయిన ఆ ప్రదేశాన్ని క్లియర్ గా చూస్తున్నాం. కింద మొత్తం కూడా ఒక హోల్ పడిపోయిన విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మిసైల్ డ్రాపింగ్ అనంతరం కూడా మొత్తంగా అది మొత్తం కూడా కూలిపోయింది. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది మనకి పైన నుండి మిసైల్ డ్రాపింగ్ జరిగింది. మిసైల్ డ్రాపింగ్ జరిగిన ప్రదేశంలో మొత్తంగా ఒక హోల్ పడిపోవడం, ఆ తర్వాత భూమి లోపలికి చొచ్చుకుపోయిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ ఒక్క దాడిలోనే 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం అందరూ కూడా టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు. ఎక్కడా కూడా సివిలియన్స్ చనిపోలేదు. సివిలియన్స్ మీద ఎటువంటి అటాక్ జరగలేదు. కేవలం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో టెర్రరిస్టులు మాత్రమే మేజర్ పిన్ పాయింట్ అటాక్ చేసేందుకు ఇటు ఇండియన్ ఆర్మీ ముందు నుండే హోంవర్క్ చేసుకొని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేసి ఎవరెవరు ఎక్కడున్నారు అనేది చూసిన తరువాతనే మిసైల్ డ్రాపింగ్స్ అనేది జరిగాయి. ప్రెసెంట్ మనం మసూద్ కి సంబంధించిన ఇంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది మిసైల్ డ్రాపింగ్ జరిగిన విజువల్స్. మిసైల్ డ్రాపింగ్ అయిన తర్వాత ఏ రకంగా మొత్తం కూలిపోయిందో ఆ విజువల్ మొత్తం కూడా మనకు కనిపిస్తోంది. సో ఇందులోనే మసూద్ ఉన్నాడు. అయితే ప్రెసెంట్ మనం చూస్తోంది ఒక మద్రసా. ఈ మద్రసాలోనే మసూద్ తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బవహల్పూర్ మద్రసా. ఇందులో మసూద్ ఉన్నట్టు సమాచారం అందుకున్న అనంతరం కూడా ఇండియన్ ఆర్మీ పక్కా ఇన్ఫర్మేషన్ తరువాత మిసైల్ డ్రాపింగ్ చేశారు. మిసైల్ డ్రాపింగ్ అనంతరం కూడా మద్రసా మొత్తం పగిలిపోయిన విజువల్స్ మనకి కెమెరాలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సిఎస్ ఆపరేషన్ సింధూర్ భారీ సక్సెస్ అయింది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల ఇల్లే టార్గెట్ గా భారత ప్రభుత్వం ఇటు భారత ఆర్మీ ఫోర్సెస్ త్రివిధ దళాలు చేసిన అటాక్ సక్సెస్ఫుల్ అయింది. 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మనం ఒకసారి ఉగ్ర నేతలు ఎవరెవరు హతమయ్యారో లిస్ట్ చూద్దాము. ఇటు ముర్కేడీలోని మర్కజ్ తయాబాపై ఆర్మీ మెరుపు దాడి చేసింది. లష్కరే తోయిబా కీలక నేత ముదాసిర్ తో పాటు హఫీజ్ అబ్దుల్ మాలిక్ మృతి చెందారు. ఆర్మీ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.